రీసెంట్గా మనకి రిలీజ్ చేసిన ప్రోమో ప్లస్ పోస్టర్ కూడా ఒక చిన్నప్పటి మంచి క్యూరియాసిటీ అయితే మనకి బిల్డ్ చేసింది అనమాట. అండ్ చెప్పిన టైంకి రిలీజ్ చేసేసారు కస్టడీ టీజర్. వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ జంప్ ఇన్ టు దిస్ వరల్డ్. ఈసారి మరి కాప్ ఎలా అదే కానిస్టేబుల్ ఎలా ఉండబోతున్నారు? గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరం అయినా తీసుకెళ్తుంది. అది ఇప్పుడు నన్ను తీసుకొచ్చింది దానికి. దట్స్ ఎ గుడ్ బిగినింగ్. ఇక్కడ చావు నన్ను వెంటాడుతోంది. అది ఎటు నుంచి వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. శివాని నా పేరు. శివ అంటే నాగార్జున గారి శివ గుర్తొస్తుంది. నా చేతిలో ఉన్న ఆయుధం ఒక నిజం. దీని అమ్మ జీవితం అన్ని ఫాస్ట్ షాట్లా. నాకు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మటుకు చాలా బాగా నచ్చింది. ఫుల్లీ మ్యాన్. ఇంకొంచెం కొత్త వీడియో పెట్టమా బాగుండిద్ది. ఇంకా ధైర్యం, నిజం, ఒక సైన్యం. ఎస్, దట్ ట్రూత్ ఈజ్ ఇన్ మై కస్టడీ. నిజంగా బాగుంది. ఏదో అనుకున్నా కానీ ఆయన ఒకటయ్యా మీకు దానం పెడతా, ఇదొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అని చెప్పేసి నెక్స్ట్ వచ్చే ట్రైలర్లోను థియేటర్లోను అదే పెట్టేయద్దు. ఇది బాగుంది, బట్ ట్రై సంథింగ్ న్యూ ఫర్ ది ఫైట్స్ కానీ ఎలివేషన్ కానీ ఇంకొంచెం కొత్త గట్టిగా ట్రై చేయండి. ది బెస్ట్ ఇట్లాగే. దట్ వాస్ కూల్. బట్ చాలా ఫాస్ట్ షాట్లు అసలు ఇది మనం బ్రేక్ డౌన్ చేస్తే అంత గొప్పగా ఏం దొరకదు, కానీ ఈ ఫాస్ట్ షాట్స్ మనకు చాలా బాగున్నాయి. దట్ వాస్ గుడ్ మ్యాన్. ఆ ప్రామిసింగ్ విజువల్స్ బాగున్నాయి. ఆ యాక్షన్ షాట్స్ కూడా కొంచెం కొత్తగా అనిపించినాయి. దట్ వాజ్ అ ప్రామిసింగ్ కాంటెంట్. అండ్ ఖచ్చితంగా హిట్ కొట్టే సూచనలు చాలా హెవీగా కనిపిస్తున్నాయి. నాకైతే ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా కనిపించట్లా. బట్ ఒకటి మటుకు చాలా క్లారిటీగా అర్థమైంది. రెగ్యులర్గా ఉండే కాప్ స్టోరీస్ అంటే విలన్ వచ్చేసాడు, హీరో వచ్చేసాడు, ఎత్తుకుపోయాడు, కిడ్నాప్ చేసాడు, లేకపోతే సంథింగ్ ఏదో కబ్జా ఇట్లా కాకుండా మనకి ఏదో కొంచెం కొత్తదనం అయితే కనిపిస్తుంది అనమాట. అంటే మనకి ఎగ్జాక్ట్గా ఈ షాట్ దగ్గర గుండా అని. సో ఎప్పుడైతే మనకి ఇంకా మూవీలో కొద్దిపాటి ప్రొసీడింగ్స్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ బి లైక్ సేవింగ్ హర్ లైఫ్. అంటే సంథింగ్ ఏదో జరిగింది, ఇట్ విల్ బి కంప్లీట్లీ సేవింగ్ ది గర్ల్. అతను ఎవిడెన్స్ అనేది కాపాడుతున్నాడు, ట్రూత్. సో ఇది నాకు అర్థమైంది. అంతవరకు ఐఎమ్ హ్యాపీ. ఇదే కావాలి. ఈ కాప్ స్టోరీస్ వచ్చినప్పుడు మనకి ఇదే పాయింట్ మెయిన్ ఇంట్రెస్టింగ్ అనమాట. సో మొత్తానికి అయితే కొత్తగా ఉంది. దట్స్ ఎనఫ్. ఇంకా రిమైనింగ్ ప్రొసీడింగ్స్ అనేవి ఇంక వాళ్ళు మంచిగా ఉంటే మటుకు చాలు, ఇంక ఇబ్బంది లేదు. బట్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మటుకు మీరు మార్చాలి. ఎందుకో నాకు మీరు అదే పెట్టేస్తారేమో అనిపిస్తుంది. సో అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది ప్యూర్ గోల్డెన్ స్టార్ మ్యాన్. ఎట్టకేలక మంచి ఒక సాలిడ్ మూవీ అయితే మనకి పడబోతుంది నాగ చైతన్య గారికి. అండ్ సాలిడ్ హిట్ అయితే కన్ఫర్మ్, ఇంకా దీని డౌట్ లేదు. ఇంకా అయ్యగారు కూడా వచ్చేస్తే చాలా బాగుంటుంది ఇంకా. సో యా, దాట్ ఈస్ మై రివ్యూ ఆన్ కస్టడీ. మీకు అనిపిస్తుంది కదా, డామ్ షూర్ కామెంట్ చేయండి. అండ్ యప్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.